నా దగ్గర ఉన్నవన్నీ పోయినా నువ్వు నమ్మదగిన దేవుడు. నా దగ్గర ఉన్నవి నేను కోరుకున్న వ్యక్తి నా దగ్గర నుండి దూరం పోయినా నువ్వు నమ్మదగిన వ్యక్తివి. నా కుటుంబంలో గొప్ప విషాదం జరిగినా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అని నిజంగా చెప్పగలుగుతారా? రిగార్డ్లెస్ ఏది జరిగినా జరగకపోయినా, ఒకవేళ అది మీకు వెంటనే రాదండి, ఆ రీతిగా స్తుతించడము ఇట్ ఈస్ నాట్ రాడికల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అయ్యో స్తుతించాలంట కదా, ఏది జరిగినా స్తుతించాలి, అంత సులభంగా రాదు. ఈ శ్రమలు గుండా వెళ్తేనే మనకు వస్తుంది. యోబుని చూసినట్లయితే యోబు శ్రమలు అందరికీ మనకి విని విని అలవాటైంది. కానీ అదే పరిస్థితి మన జీవితంలో వస్తే మనం అటువంటి స్థుతి రాదేమో. ఈ హోరేషియస్ స్పాఫర్డ్ అన్న వ్యక్తి, ఐ థింక్ హీస్ అ మోడర్న్ జోబ్. అన్నీ పోయిన తర్వాత కూడా నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను కనులారా ఆయనని చూచెదను అనే మాట, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన